నమస్తే దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, మనం 27 నక్షత్రాల గురించి మనం తీసుకున్నట్టయితే మొదటిగా అశ్విని నక్షత్రం వాళ్ళ విషయానికి వస్తే గ్రహాలు బాగుంటేనే నక్షత్రం వైజ్గా వాళ్ళకి చాలా బాగుంటుందని మీరు అంటుంటారు కదా. మరి వాళ్ళ గ్రహాల విషయానికి వస్తే అశ్విని నక్షత్రం వారి యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళకు ఒకవేళ గ్రహం యొక్క పరిస్థితి కనుక బాగా లేకపోతే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అటు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వ్యాపారం కానివ్వండి, డబ్బు గురించే కానివ్వండి, కొంతమందికి సంతానలేమి సమస్య ఉంటుంది. మరి వాళ్ళందరికీ చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నా కానీ అవి సరిదిద్దుకోవాలంటే ఏ విధంగా అంటారు? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుసుకునేది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం యొక్క తత్వం ఏంటి, అశ్విని నక్షత్రం యొక్క స్వభావం, అదేవిధంగా గ్రహస్థితులు ఏవి అనుకూలంగా ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల 10 మందికి ఎప్పుడు కూడా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ కూడా సహాయపడుతూ ఉంటారు. అదేవిధంగా అన్నిట్లో స్పీడ్ ఉంటారు. అశ్విని అంటే ఎప్పుడు కూడా అశ్వము అంటే గుర్రం ఏ విధంగా అయితే స్పీడ్గా వెళ్తూ ఉంటుందో వీళ్ళ ఆలోచనలన్నీ కూడా మనం ఎవరికైనా సహాయం చేస్తే బాగుండు కదా అనుకునేలోపు వీళ్ళు సహాయం చేసి కూడా వస్తారు. అంటే అంత మంచి స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే జాతక పరంగా ఇంత బాగున్నప్పుడు కూడా కొన్ని పూర్వజన్మ సుకృతం, ఇహజన్మ సుకృతం అని 2 ఉంటాయన్నమాట. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం అంటే గ్రహాలు కనుక ఏదైనా నీచ గ్రహాలు ఉంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఎంత స్పీడ్ వెళ్ళినా ఎంత చేసిన దానికి కృషికి ఫలితం అనేది ఉండదన్నమాట. అంటే కొంతమంది చూసారా, ఎంత చేసినా ఓవర్ యాక్షన్ చేస్తున్నారనో లేదంటే కావాలని చేస్తున్నారనో ఎక్కిరిస్తున్నారనో అలా మాట్లాడతారు. కానీ వీళ్ళేదో మంచి చేసినా పక్కవాడికి అయితే ఖచ్చితంగా ఇది చెడుగా కనపడుతూ ఉంటుంది కొన్ని గ్రహాల వల్ల. కాబట్టి ముందుగా ఏంటంటే ముందు ఆదిత్యాది నవగ్రహాలు ముందు పరిశీలించాలి. మేషరాశికి అదేవిధంగా వృషభ రాశికి అన్ని రాశులకి మనం పరిశీలించగా ఏదైతే గ్రహం బాలేదో అదేవిధంగా తెలుసుకుంటాం. అదేవిధంగా రాశికి 3 గ్రహాలు ఉంటాయి, అశ్విని భరణి కృత్తిక. కాబట్టి ఇలాంటి నక్షత్రంలో మేషరాశికి వర్తిస్తుంది. అయితే ప్రప్రథమంగా మనం రాశుల గురించి కాదు కాబట్టి నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ముందుగా అశ్విని నక్షత్ర స్వభావం చెప్పాం కదమ్మా, ఈ విధంగా ఉంటుంది. అయితే అశ్విని నక్షత్రంలో తండ్రి నుంచి సపోర్ట్ బాగుంటుంది, అన్నిట్లో కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్నిట్లో కూడా ప్రతి విషయంలో కూడా బాగా స్పీడ్గా ఉంటారనమాట. అంటే రవిగ్రహం ఎప్పుడు కూడా అశ్విని నక్షత్రానికి మంచి చేకూరుతూ ఉంటాడు. అది యోగ్యమైన నక్షత్రం కాబట్టి అశ్విని నక్షత్రానికి ఎక్కువగా కూడా సూర్యుడి యొక్క సపోర్ట్ బాగుంటుంది. అంటే తండ్రి నుంచి సపోర్ట్ అందుతుంది. ఏదైనా సరే చాలామంది ఏంటంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే తండ్రి నుంచి మంచి సపోర్ట్ అందుతుంది అంటే మనం తెలుసుకోవాలి. సపోర్ట్ అందుతుంది అంటే ఏంటంటే రవిగ్రహం బాగుంది అని. సపోర్ట్ లేదు అంటే తండ్రి నుంచి సపోర్ట్ లేదు అనుకోండమ్మా, ఇది ఎవరో చెప్తే రాదు, మనకి సొంతగానే తెలుస్తుంది. ఒకవేళ సపోర్ట్ లేకపోతే మన జాతకంలో రవి నీచంగా ఉన్నాడు అని దాని అర్థం అనమాట. కాబట్టి ఈ రవిగ్రహానికి సంబంధించింది రవిగ్రహ కవచం అవ్వచ్చు, రవిగ్రహ స్తోత్రం అవ్వచ్చు, రవిగ్రహ సంబంధించిన ఏదైనా సరే జపం కానీ పారాయణం కానీ చేసుకోవచ్చు. అదేవిధంగా చపాతీ కానీ గోధుమ పిండి కానీ గోధుమలు సంబంధించింది ఏదైనా సరే ధాన్యం కానీ ఇవి దానం ఇస్తే కనుక శుభ ఫలితాలు శీఘ్రంగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు మంచి రాజకీయాల్లో రావాలన్నా అదేవిధంగా ఆరోగ్యం బాగుండాలన్నా అన్నిట్లో ఫస్ట్ ఉండాలని ఎప్పుడు ఆలోచనలో ఉంటారు. అయితే అలాంటిది రవి నీచంగా ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఆనందం ఉండదు. కాబట్టి అలాంటి ఆనందం రావాలంటే ఖచ్చితంగా కూడా ఈ సూర్యనారాయణ స్వామికి ఆరాధించాల్సిందే. ఖచ్చితంగా పొద్దున్నే లేవాలి, సూర్యుడికి దండం పెట్టుకోవాలి, ఖచ్చితంగా స్నానం చేసి ఏ కులమైన ఏ మతమైన దీంతో క్యాస్ట్తో సంబంధం లేదమ్మా. అంటే కొంతమంది పూజలు చేయాలంటే కష్టం స్వామి, చేయలేని స్వామి అని అడిగే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి అందరూ ఇది ఆరాధించవచ్చు. పొద్దున్నే స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకుంటే కనుక మంచి ఫలితం వస్తుందన్నమాట. ఈ విధంగా నవగ్రహాల్లో ప్రప్రథమైన గ్రహం ఆదిగ్రహం సూర్యగ్రహం. కాబట్టి అలాంటి గ్రహ దోషాలంటే సూర్యుడు కనుక జాతకంలో రవిగ్రహం అంటారమ్మా, రవిగ్రహం కనుక జాతకంలో నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది. అయితే మంచి స్థితిలో ఉంటేమో తండ్రి నుంచి సపోర్ట్ ఉంటుంది, రాజకీయాల్లో బాగా వస్తారు, అన్నిట్లో స్పీడ్ ఉంటారు, స్కూల్లో కూడా మంచి ర్యాంక్ వస్తుంటుంది, అన్నిట్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే చంద్రుడు కూడా మంచి సపోర్ట్ ఉన్న గ్రహమే. మరి అశ్విని నక్షత్రానికి చంద్రుడు మంచి సపోర్ట్ ఉండటం వల్ల
మంచి లాభాలు చేకూరుతాయి, ఎప్పుడు కూడా అన్నిట్లో విజయం సాధిస్తుంటారు. అంటే మనసు ప్రశాంతత ఉంటుంది. ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా కూడా 1కి 10 సార్లుగా ఆలోచిస్తారు. చంచల స్వభావం చంద్రుడి కారణమైనప్పటికీ కూడా, అంటే చంచలం ఇక్కడ స్థిరంగా ఉండదు, అక్కడ స్థిరంగా ఉండదు, అక్కడ స్థిరంగా ఉండదు అనే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు, కానీ అశ్విని నక్షత్రం వారికి చంద్రుడు మంచి స్థితిలో ఉండటం వల్ల మేధా సంపన్నులు అవుతారు, మేధా సంపన్నులు కలిగి ఉంటారని చెప్పి దాని అర్థం అనమాట. అంటే ఇది బాగుంటే అంటే ఎలా ఉంటుందంటే అమ్మ, అశ్విని నక్షత్రంలో పుట్టేటప్పుడు మహర్దశ, అంతర్దశ, గ్రహాలు, స్థితులు, రాసులు 12 స్థానాలు అని ఉంటాయి అన్నమాట. ఈ 12 స్థానాల్లో గ్రహాలు ఎలా అయితే సంచారం జరుగుతుంటుందో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనకి గ్రహాలు అశ్విని నక్షత్రానికి 3 గ్రహాలు బాగుంటాయి, 3 గ్రహాలు బాగుండవు. 9 గ్రహాల్లో 3 గ్రహాలు బాగుంటాయి. ఇందాక చెప్పాం, రవిగ్రహం బాగుంటుంది, చంద్రగ్రహం బాగుంటుంది, కుజగ్రహం బాగుంటుంది. బుధుడు, శుక్రుడు, శని పాపగ్రహాలు అవుతారు. అయితే రాహుకేతులు ఛాయాగ్రహాలే. కాబట్టి మెయిన్గా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, ఈ బుధుడు ఒకవేళ జాతకంలో 12 స్థానాల్లో ఎక్కడైనా మంచి స్థానంలో పడ్డాడు అనుకోండి బుధుడు, అప్పుడు చెడుని మంచి యోగంగా ఇచ్చి మంచి జాబ్ ఇవ్వడం, వ్యాపారంలో మంచి స్థితి కలిగించటం, అన్నిట్లో బాగుండటం. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ అశ్విని నక్షత్రమైన వ్యక్తి సహజంగా పరిచయం అయ్యి అన్నిట్లో కూడా ఇద్దరు కూడా పార్ట్నర్స్గా ఉండి కనుక చేస్తే మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా లాభాలు చేకూరుతాయి. కాబట్టి వ్యాపారంలో కూడా అన్నిట్లో కూడా అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. అలా బుధుడు పరంగా బాగాలేకపోతే బుధ కవచం చదువుకోవడం మంచిది. బుధ కవచం గూగుల్లో కొడితే వస్తుందన్నమాట. బుధ కవచం చేయడం వల్ల, విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల అశ్విని నక్షత్రం వారికి వ్యాపార పరంగా బాగుంటుందన్నమాట. ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. చదువు మామూలుగా అశ్విని నక్షత్రం వారికి గురుగ్రహం బాగుంటుంది. గురుగ్రహం, శుక్రగ్రహం కూడా ఏంటంటే చెప్పాను కదా మా స్థానాలు బట్టి ఉంటుంది. కాబట్టి గురుగ్రహం బాగాలేకపోతే ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది, ఏ గ్రహం బాగాలేకపోతే ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా బాగా చేసుకుంటే సరిపోతుంది. గురుగ్రహం బాగాలేకపోతే కనుక చదువు సరిగా రాదు, మా అబ్బాయి అన్నిట్లో స్పీడేనండి, చదువులో వీక్ అండి అనే చాలామంది అంటుంటారు. అలా కాకుండా గురు గనక జాతకంలో నీచంగా ఉంటే చదువు పరంగా ఇంట్రెస్ట్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎంత చదివినా మైండ్కి ఎక్కదు. కాబట్టి అంటే కిరణాలు సరిగా పడట్లేదు అని అర్థం. కాబట్టి ఆ కిరణాలు పడేటట్టు గురు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. గురు కనుక మంచి స్థితిలో ఉంటే గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోవడం, మంచి స్థితి కలగడం, చదువులో మంచి ప్లేస్లో ఉండటం, స్టేట్ ర్యాంక్ ఫస్ట్ రావడం, అన్నిట్లో కూడా అట్లా మంచి పేరు వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. శుక్రుడు కనుక బాగున్నాడు అనుకోండి, అశ్విని నక్షత్రం వారికి మామూలుగా ఏంటంటే శుక్రుడు కొద్దిగా నీచంగా ఉంటాడు. అది ప్లేస్ బట్టి కూడా ఉంటుంది, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఎందుకంటే 12 స్థానాలు ఉంటాయి కదా. ఈ 12వ స్థానంలో మన పుట్టే సమయం ఉంటుంది. ఆ సమయంలో లగ్నం బట్టి కూడా మన పూర్వజన్మ సుకృతం బట్టి కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి శుక్రుడు జాతకంలో నీచంగా ఉంటే భార్య సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయత దూరం అవుతూ ఉంటారు, భయాందోళనకు గురవుతుంటారు. ఎప్పుడు భార్యతో గొడవలు అవుతుంటాయి, బయట లేడీస్తో కూడా గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇతను మంచి ఉద్దేశంతో చూసినా వాళ్ళు ఏదో విధంగా గొడవ అవుతుంది. కాబట్టి అలాంటి గొడవలు అవ్వకుండా మామూలుగా జాతకంలో కనుక ఈ అశ్విని నక్షత్రం వారికి శుక్రుడు బాగుంటే భార్యాభర్తల మధ్య ప్రేమాసఖ్యత ఏర్పడుతుంది, ప్రేమ ఆప్యాయత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు బాగుంటే ఈ విధంగా ఉంటుంది. శుక్రుడు నీచంగా ఉంటే ఏం చేయాలంటే శుక్ర కవచం చదువుకోవాలి. శ్వేత వస్త్రం అంటే తెల్లటి వస్త్రాన్ని శుక్రవారం రోజు 1 కానీ 2 కానీ 10 మందికి పంచడం మంచిది. అంటే 10 సార్లు, ఇప్పుడు ఒకసారి శుక్రవారం ఉంది కదా, అలా 10 శుక్రవారాలు 10 మందికి ఇస్తే కనుక సత్ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట. అశ్విని నక్షత్రం వారికి శుక్రుడు, శని, రాహుకేతులు చెప్పేదేం లేదమ్మా, ఎప్పుడు కూడా మంచి చేస్తూ ఉంటే చెడు చేస్తూ ఉంటాయి. మన యొక్క స్థితిగతులన్నిటికీ కూడా రాహుకేతులు చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అంటే స్థిరంగా ఉండాలన్నా, కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద ఉండాలన్నా, చేసే జాబ్లో మన యొక్క నైపుణ్యం మంచి స్థితి రావాలన్నా రాహుకేతువులు అనమాట. కాబట్టి రాహుకేతువులు కనుక జాతకంలో కనుక నీచంగా ఉంటే స్థిరత్వం లేకపోవడం, ఒక కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇప్పుడు మనమంతా చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇలాంటివన్నిటికి కూడా రాహువే కారణం. కాబట్టి రాహు కవచం చదువుకోవాలి. అదేవిధంగా 10 మందికి మినుములు సంబంధించిన గారెలు పంచాలి. మినుములు అంటే మనకి ఎప్పుడు కూడా దోషం పోవాలి అని కాకుండా మనకి ఏదైతే స్థితి కలగాలో, గ్రహాలు బాగుండాలని చెప్పి మనం జాతకంలో ఈ 9 గ్రహాలు కనుక మంచి స్థితిలో ఉండాలి అనుకుంటే ఈ విధంగా చేస్తే కనుక సత్ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట.
థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, పుష్యమి నక్షత్రం వారికి గ్రహబలం ఎలా ఉండబోతుంది? ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదంటారు? అండ్ ఆ నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం స్వభావం ఏంటిది, దాని ద్వారా వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం తెలుసుకుంటే కనుక అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశీలిస్తే పుష్యమి నక్షత్ర సంఖ్య వచ్చేసరికి 8 సంఖ్య అన్నమాట. అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారం కాకుండా నక్షత్ర ప్రకారంగా 8 సంఖ్య అన్నమాట ఈ యొక్క పుష్యమి నక్షత్రం. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే శని భగవానుడు. కాబట్టి అంటే జాతక పరంగా చూసుకుంటే వారు శని మహర్దశలో పుడతారనమాట. అయితే ఎప్పుడు కూడా ఏ అయితే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్ర గ్రహ అధిష్టాన దేవతనే మనం చెప్పుకుంటూ ఉంటాం. రాసి ఉందనుకోండి మిథున రాశి అంటారు, లేదంటే వృషభ రాశి అంటారు, లేదంటే మీన రాశి అంటారు. ఆ మీన రాశికి అధిపతి ఎవరు అంటే గురువు. అలా ఏదైతే ఇప్పుడు నక్షత్రం ఉందో, పుష్యమి నక్షత్రం ఉందో, ఆ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే శని భగవానుడు. అయితే వీరి యొక్క తత్వం ఏంటంటే ఎక్కువ శాతం మరి లేట్గా ఉండటం, ఏ పని చేయాలన్నా ఆలస్యంగా చేస్తూ ఉండటం, అన్నీ ఖచ్చితంగా అన్ని విధాలుగా తెలుసు, కానీ చేయాలంటే ఎక్కువ శాతం బద్ధకం, ఏం చేస్తానులే అంటే ఏ విషయంలో అయినా సరే కొద్దిగా నిదానంగా ఉండటం, లేజీగా ఉండటం జరుగుతుంది. కానీ జాతకంలో వీరికి జాతక పరంగా చూసుకుంటే శనికి కొన్ని శత్రుత్వ గ్రహాలు, మిత్రుత్వ గ్రహాలు ఉంటాయన్నమాట. శత్రుత్వ గ్రహాలు కనుక చూసుకుంటే వీరికి కుజుడు శత్రువు అవుతాడు అనమాట. అంటే కుజుడు శత్రువు అంటే దాని పరంగా ఏం జరుగుతుంది, ఎప్పుడు కూడా మనకి ఈ జాతక పరంగా ఈ తత్వాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల చూడండి కొంతమంది ఏ గుణం ఏ గణం అని ఆలోచిస్తుంటారు. పుష్యమి నక్షత్రం వారి యొక్క స్వభావం ఏంటిది అనేది గణగుణాల్లోనే తెలుస్తుంది అనమాట. వీరి యొక్క గణము గుణం అన్నాం కదమ్మా. గణము వచ్చేసరికి దైవతా గణం అనమాట. అదేవిధంగా గుణం వచ్చేసరికి తమో గుణం. గుణం గణం తేడా ఏంటంటే ఎంతో గొప్పవాడు తేడా ఉంది కదా. కాబట్టి ఈ దైవతా సంబంధించిన గణం అన్నమాట వీరి యొక్క గణం. అదేవిధంగా ఈ గుణం చూసుకుంటే తమో గుణం అంటే ప్రతి విషయంలో చిన్న విషయాల్లోనే కోపం ఎక్కువైపోవడం, అనవసరంగా ఇవి ఎవరి జోలు రారు, అనవసరంగా కోపం వచ్చిందంటే వీళ్ళని ఆపడం చాలా కష్టం, అలా ఉంటుంది వీరి స్వభావం. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా సెన్సిటివ్ తత్వం ఎక్కువ ఉంటుంది. అంటే వీరు ఏ పని చేయాలన్నా స్లోగా చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అన్న, అంటే ఎందుకు స్పీడ్గా ఉండు అన్న అలుగుతారు. అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశికి సంబంధించిన ఈ యొక్క పుష్యమి నక్షత్ర జననం కాబట్టి శని భగవానుడు. అదేవిధంగా వీరు ఒకవేళ ఎంత మొండిగా, ఇప్పుడు సహజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, ఒక ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, చాలా లేట్ చేసుకున్నారనుకోండి, లేట్ అయింది, అయినా వీరు ఏంటంటే వీళ్ళ మనస్తత్వం ద్వారా వీరు చంద్రుడు యొక్క స్వభావం కలిగిన వారు కాబట్టి ఎంబటే ఎదుటి వ్యక్తిని బాగా ఆకట్టుకోగలుగుతారు. అంటే ఏదో చిన్న సాకు చెప్పినా ఎంబడే సెట్ అవుతుంది. అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రేమతత్వం అధికంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారా అని చెప్పి ఎంబడే ఆలోచించగలిగే శక్తి వీళ్ళలో ఉంటుందన్నమాట అది. కాబట్టి అయితే జాతక పరంగా వీరికి ఏ గ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుందో మనం చూసుకుంటే కనుక వీరికి ప్రత్యేకించి శని భగవానుడు కాబట్టి శని భగవానుడికి రవి అంటే ఇప్పుడు ఈ యొక్క నక్షత్రానికి పుష్యమి నక్షత్రం చూసుకుంటే కనుక నక్షత్రానికి గనక రవి నీచంగా ఉంటే అంటే జాతకంలో సహజంగానే వీరికి నీచంగా ఉంటుంది. అంటే తండ్రి నుంచి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత చేసినా అంటే తండ్రి నుంచి సపోర్ట్ తక్కువ అంటే తండ్రి ఇయ్యాలనుకున్నా ఇతనికి అందదు కొన్ని విషయాల్లో, కాబట్టి దాన్ని తండ్రి నుంచి సపోర్ట్ అంటారు. కాబట్టి జాతకంలో రవి నీచంగా ఉంటే ఆరోగ్యం బాగుండకపోవడం, మనస్పర్ధలు ఉండటం, ఎక్కువ శాతం అనారోగ్యం ఉండటం, అదేవిధంగా చూసుకుంటే అన్నిట్లో ఫస్ట్ స్పీడ్ ఉంటారు, తర్వాత స్లో అయిపోతూ ఉండటం, ఇలాంటివి జరుగుతుండే. అయితే వీరికి జాతక పరంగా రవి మంచి స్థితిలో ఉన్నాడు అనుకో అమ్మ, అసలు లెక్క ప్రకారంగా వీరికి శత్రుత్వ గ్రహాల్లో రవి అనమాట. కానీ వీరికి రవి కనుక పుట్టినప్పుడు మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి ఎంత సపోర్ట్ అందుతుందంటే అంత అందుతుంది, మంచి లాభాలు చేకూరుతాయి. తండ్రి నుంచి ఎప్పుడు ప్రేమ అనేది పొందుతూనే ఉంటారు. ఏ తండ్రి అయినా ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే మనకి కావాల్సింది ఏంటంటే మన జాతకంలో మనకి దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు ఇచ్చిన ప్రేమ మనకు అర్థం కాదు, అది ఖచ్చితంగా. కాబట్టి అంటే తండ్రి నుంచి సపోర్ట్ లేదు అనగానే లేదు అని కాదు దాని అర్థం. వారు మనకు అన్నీ అందించినా మనకు ఆ యోగం లేదు, అది ప్రేమ అవ్వచ్చు ఏదైనా సరే. కాబట్టి తండ్రి జాతక పరంగా రవి నీచంగా ఉంటే ఇవన్నీ నీచంగా రివర్స్లో జరుగుతూ ఉంటాయి. చాలామంది తండ్రి కొడుకును కొడుతూ ఉన్నాడనో తిడుతున్నాడనో అని వీరి స్వభావం వీళ్ళ మనసులో అది పెట్టేసుకుంటారు.
వాళ్ళు మంచిగా చేసినా వీరి చెడు అర్థమవుతుంది. అంటే ఎప్పుడైనా సరే జాతకంలో మనకు గ్రహాలు బాగాలేదు కానీ తండ్రికో తల్లికో ఎవరికో గ్రహాలు కాదు కదమ్మా. కాబట్టి జాతకంలో రవి నీచంగా ఉంటే ఏం జరుగుతుంది? రవి నీచంగా ఉండటం వల్ల వస్తుందన్నమాట. అంటే గురు అనుగ్రహం పొందాలి, గురు కవచం కూడా చదువుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. శుక్రుడు నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం. సహజంగా వీరి శుక్రుడు బాగుంటారు, వీళ్ళు చదివే తక్కువ అవ్వచ్చు లేదా చేసే పని తక్కువ అవ్వచ్చు, వచ్చే భార్య మంచి భార్య వస్తుంది. అంటే శుక్రుడు బాగుంటాడు కాబట్టి వచ్చిన భార్య మంచి భార్య వచ్చినా రాకపోయినా లేదా భర్త అయినా సరే, అంటే జాతకమే మెయిన్ ఇంపార్టెంట్. శుక్రుడు నీచంగా ఉంటే భార్య పరంగా గొడవలు అవుతూ ఉండటం, భర్త పరంగా గొడవలు అవుతూ ఉండటం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఇద్దరు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉండటం, 10 మంది ముందు రచరచ చేసుకొని అందరి ముందు పరువు తీసుకోవడం. కాబట్టి ఇలాంటి చెడ్డ పేరు లేకుండా శుక్రుడు మంచి స్థితిగా ఉంటే ప్రేమ ఆప్యాయంగా ఉంటారు. కాబట్టి శుక్రుడు బాగుండాలంటే శుక్ర కవచం చదువుకోవాలి. శుక్రుడు అనుగ్రహం పొందటానికి ఇది ఖచ్చితంగా చదువుకోండి. అందరి ముందు కూడా చెడ్డ పేరు రాకుండా. ఏంట్రా ఈ చాలామంది చూడమ్మా, ఎన్ని చోట్ల ఎంతమంది బాధలు పడుతున్నారంటే భార్యాభర్తల మధ్య కొన్ని చూసుకుంటే చాలా గొడవలు అవుతూ. కాబట్టి ఇలాంటివి ఏం లేకుండా ఎవరైనా ఏ నక్షత్రం అయినా సరే శుక్రుడు బాగాలేకపోతేనే ఇలాంటి గొడవలు అవుతాయి. కాబట్టి ఎక్కువ శాతం శుక్రుడు బాగుండేటట్టు చూసుకొని శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన చేయాలి, లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి, భక్తి శ్రద్ధలతో ఉపవాసం కానీ లేదా మన శక్తి అనుసారం ఏదో విధంగా శుక్రుడికి అర్పణ చేయాలి, అదేవిధంగా అర్చించాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది. అదేవిధంగా శని భగవానుడు చూసుకుంటే కనుక ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత కాబట్టి అధిదేవత, అదేవిధంగా అన్ని దేవతలకి సంబంధించిన మెయిన్గా ఈ గ్రహదేవత కాబట్టి శని భగవానుడు ఎక్కువ శాతం మంచి స్థితిలోనే ఉంటాడు. అదేవిధంగా నీచ స్థితిలో ఉంటే మోకాలు నొప్పులు రావడం, కాళ్ళ నొప్పులు రావడం, చేసే పనిలో శ్రద్ధ లేకపోవడం, ప్రతి దానిలో ఆలస్యం అవుతూ ఉండటం. ఇందాక మనం చెప్పుకున్నాం, కొంతమంది నిదానంగా ఉండటం ఇలా జరుగుతుంది. కానీ కొంతమంది శని భగవానుడు బాగుంటే కనుక అన్నిట్లో స్పీడ్ ఉండటం, మంచి పేరు ప్రతిష్టలు రావడం, కొంతమంది అయితే మంచి వరల్డ్ కప్ సాధించే అవకాశం కూడా ఉంటుంది. అంటే అంత మంచి పేరు వస్తుంది. అంటే వాళ్ళు ఏ వృత్తిలో అయినా సరే మంచి పేరు వస్తుంది. ఆటల్లో అవ్వచ్చు, ఎందుకంటే కాళ్ళకి సంబంధించింది ఏంటిదంటే మెయిన్గా శని భగవానుడు నడవడం అవ్వచ్చు. అదేవిధంగా పోటీల్లో చూసుకున్న ఏ పోటీల్లో అయినా సరే వీళ్ళదే గెలుపు అనేది ఉంటుంది. శని భగవానుడు మంచి స్థితిలో ఉంటే, నీచ స్థితిలో ఉంటే నేను గెలుస్తానులే అనే అపనమ్మకంతో వెళ్ళిపోయి ఓడిపోయే అవకాశం ఉంది. మంచి స్థితిలో ఉంటే గెలిచే అవకాశం ఉంది. శని భగవానుడు నీచంగా ఉండటం వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది, అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది. ఏదైనా సరే రాహుకేతువులు జాతకంలో నీచంగా ఉంటే వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, చదువులో అవ్వచ్చు, సంతానంలో అన్నింటిలో సమస్యలే ఉంటాయి. కాబట్టి ఈ సమస్యకి నివారణ ఏం జరుగుతుందంటే ప్రతి నిత్యము రాహు కవచం, కేతు కవచం చదువుకోవడం వల్ల లేదంటే దుర్గా సప్తశ్లోకి చదువుకోవడం వల్ల మంచి స్థితి కలుగుతుంది అనమాట. థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.